అక్కినేని నాగార్జున ఈ ఏడాది నా సామ్యరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన నుంచి సోలో హీరోగా మూవీ అప్డేట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సోలో హీరోగా తన మూవీని ప్రకటించలేదు. ప్రస్తుతం కుబేరా మూవీలో ధనుష్తో పాటు నటిస్తున్న నాగార్జున ఇటీవల రజనీకాంత్తో కలిసి కూలీ సినిమాలో నటించడానికి ఓకే చేశారు. దాంతో అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున 100వ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. నాగార్జున తన సోలో 100వ సినిమా కోసం నా సామిరంగా లాంటి ఇట్టిచ్చిన దర్శకుడు విజయ్ బిన్నీతోనే చేయబోతున్నట్టుగా సమాచారం. డాన్స్ కొరియోగ్రాఫర్గా ఉన్న విజయ్ నా సామిరంగ మూవీతో దర్శకుడిగా మారాడు. మలయాళంలో హిట్ అయిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా పల్లెటూరి నేపథ్యంలో నాగార్జున్ని మరొకసారి మాస్ అవతారంలో చూపించి ఈ దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అంతేకాకుండా నా సామిరంగను కేవలం 3 నెలల్లోనే షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయ్యి విడుదలయ్యేలా చేశాడు. అందుకే ఇప్పుడు మరొకసారి అతనికి నాగార్జున ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈసారి విజయ్ బిన్ని ఒక స్ట్రైట్ పల్లెటూరి కథతో నాగార్జునని కలిసినట్టుగా సమాచారం. ఈ కథ నాగార్జున గారికి బాగా నచ్చిందట. పల్లెటూరి నేపథ్యంలో సాగే మాస్ కమర్షియల్ చిత్రమని తెలుస్తోంది. కాస్టింగ్, షూటింగ్ సెటప్ అంతా రెడీ చేసుకుంటే కేవలం 2 నెలల్లోనే సినిమా పూర్తయ్యే అవకాశాలున్నాయి. దాంతో 1.5 నెలలో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలపాలని నాగార్జునతో పాటు మేకర్స్ కూడా భావిస్తున్నారట. ఈ చిత్రానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పైగా ప్రతి సంక్రాంతికి నా నుండి ఒక మూవీ వస్తుందని నా సామిరంగ ప్రమోషన్స్లో నాగార్జున తెలిపాడు. అందులో భాగంగా అక్టోబర్లో నాగార్జున ఈ చిత్రాన్ని మొదలుపెట్టి కేవలం 60 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసే ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి సంక్రాంతి బుల్లోడు అనే టైటిల్ని కూడా పెట్టబోతున్నట్టుగా ఫిలిం సర్కిల్లో ఒక వార్త వినిపిస్తోంది. ఇది పక్కా పల్లెటూరి నేపథ్యంలో సాగే మాస్ కమర్షియల్ చిత్రమని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూరి అందాలు, అక్కడ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో సినిమాలు సంక్రాంతి పండుగకు వస్తే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతాయి. నా సామిరంగ కూడా ఇదే కోవకి చెందింది. కాబట్టే పోటీలో పెద్ద చిత్రాలు ఉన్నప్పటికీ వాటి పోటీని తట్టుకొని మరీ నా సామిరంగ సూపర్ హిట్ అయింది. పల్లెటూరు నేపథ్య సినిమా కాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు తన తర్వాతి చిత్రం కూడా ఇదే నేపథ్యంలో ఉండేలా నాగార్జున ప్లాన్ చేశాడు. ఇప్పటికే కథకు సంబంధించిన అన్ని పనులు పూర్తయినట్టుగా సమాచారం. అక్టోబర్లో ఈ సినిమాని అధికారికంగా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన నటీనటులతో పాటు టెక్నీషియన్స్ ని కూడా ఈలోపు ఫైనల్ చేసి అక్టోబర్ మొదటి వారం నుండి షూటింగ్ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్య సినిమా కాబట్టి ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయితే ఎక్కడ ఆగకుండా అనుకున్న విధంగా నవంబర్ ఎండింగ్ నాటికి షూటింగ్ కంప్లీట్ అవుతుంది. దాంతో డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ చేసి వచ్చే సంక్రాంతి జనవరి 14న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి నాగార్జున నుండి సోలో హీరోగా సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి వచ్చే నెలలో గుడ్ న్యూస్ చెప్తారా లేదా అన్నది చూడాలి.